లేట్ గా తిన్నప్పుడు స్లీప్ కి బెడ్ టైం కి క్లోజ్ గా తిన్నప్పుడు గ్రోత్ హార్మోన్ రిలీజ్ అప్పుడు అవ్వదు. గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోతే రిపేర్ అవ్వదు. ఫుడ్ యాక్సెసిబిలిటీ ఎంత ఎక్కువైందంటే నైట్ 11 AM 4 AM బిర్యానీస్ 4 AM బిర్యానీస్, యా. పర్పస్ ఆఫ్ స్లీప్ ఇస్ నాట్ సాల్వ్. పడుకుంటున్నారు కానీ బాడీ రిపేర్ అవ్వట్లేదు, విచ్ ఇస్ నాట్ ఐడియల్. స్లీప్ కాకుండా సర్కేడియన్ రిథమ్ వేరే ఏ సిస్టమ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది? అది మన హార్మోన్ సిస్టమ్స్ ఎఫెక్ట్ చేస్తుంది, మన ఎనర్జీ సిస్టమ్స్ ఎఫెక్ట్ చేస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీని ఎఫెక్ట్ చేస్తుంది. ఇన్సులిన్ లైక్ గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్ ఎలా ఉండాలి. నైట్ షిఫ్ట్ వర్కర్స్ వర్క్ టైమింగ్ అయిపోయినాక ఆ టైంలో బాడీ న్యాచురల్ గా పడుకోవాలి. వర్క్ అయిపోయినాక పడుకోవాలి అంటే బాడీకి తెలియాలి. కాగ్నిటివ్ ఎబిలిటీ తగ్గిపోతుంది, ఫోకస్ గానీ తగ్గిపోవడము, లేదా యాజిటేటెడ్ గా ఉండడము. ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఎంత న్యాచురల్ అంటే బాడీకి పొద్దున్న లెగిసినప్పుడు కొన్ని హార్మోన్స్ ఎలివేటెడ్ గా ఉంటాయి, ఈవినింగ్ అయ్యేటప్పటికి అవి తగ్గుతాయి. లేట్ గా డిన్నర్ చేస్తుంటే కోర్ బాడీ టెంపరేచర్ డ్రాప్ అవ్వదు, గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వదు, మెలటోనిన్ కూడా రిలీజ్ అవ్వదు. లైట్ మీల్ అంటే అందరూ ఇడ్లీ దోశ లేదంటే పోహా ఫ్రూట్స్ ఇవన్నీ లైట్ మీల్ అనుకుంటారు. లైట్ మీల్ అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండడము, దాని గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం. సో ఈ స్లీప్ కల్చర్ అనేది తీసుకొని రావాలి అంటే వాట్ చేంజెస్ యూ థింక్? ఫస్ట్ థింగ్, రెస్టారెంట్స్ షుడ్ క్లోజ్ డౌన్ బై 9 PM. లాస్ట్ పాడ్కాస్ట్ లో సర్కేడియన్ రిథమ్ గురించి లైట్ గా టచ్ చేసాము. అంటే ఏంటి అసలు అది స్లీప్ ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందని చెప్పి వి డిస్కస్డ్. స్లీప్ కాకుండా సర్కేడియన్ రిథమ్ వేరే ఏ సిస్టమ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది? మనకందరికి ఇంటర్నల్ బాడీ క్లాక్ ఏదైతే ఉంటుందో విచ్ విల్ హెల్ప్ us distinguish between మార్నింగ్ టైమ్ అవేర్నెస్, నైట్ టైమ్ అవేర్నెస్. అది ఓన్లీ స్లీప్ కనే కాదు, అది మన హార్మోన్ సిస్టమ్స్ ఎఫెక్ట్ చేస్తుంది, మన ఎనర్జీ సిస్టమ్స్ ఎఫెక్ట్ చేస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీని ఎఫెక్ట్ చేస్తుంది, ఫ్యాట్ ఆక్సిడేషన్ చేంజ్ చేస్తుంది, అలాగే రికవరీ, ఇన్సులిన్ లైక్ గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్ ఎలా ఉండాలి, అలాగే ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఇట్ విల్ డిటర్మిన్ కార్టిసాల్ ఎలా ఉండాలి, వేరే హార్మోన్స్ అన్ని ఇంటర్ప్లే ఎలా ఉండాలి, అలాగే యాపిటైట్ ని రెగ్యులేట్ చేస్తుంది. సో ఇట్ హ్యాస్ సో మెనీ ఫంక్షన్స్. ఓకే, సో సర్కేడియన్ రిథమ్ కరెక్ట్ గా ఫాలో అయితే ఆటోమేటికలీ స్లీప్ బాగుంటుంది. అండ్ ఆల్ దీస్ ఆర్ గుడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ గుడ్ సైడ్ ఎఫెక్ట్స్ బీయింగ్ కార్టిసాల్ బాగుంటుంది, స్ట్రెస్ రెసిలియంట్ గా ఉంటాము, మూడ్ బాగా రెగ్యులేట్ అవుతుంది, హార్మోనల్ సిస్టమ్స్, ఫర్టిలిటీ బెటర్ గా ఉంటది, రిపేర్ మెకానిజమ్స్ బాగుంటాయి. సో దీస్ గుడ్ చేంజెస్ కెన్ హ్యాపెన్. కానీ ఈ మధ్య ఈ క్రోనోటైప్స్ అని వింటున్నాం కదా సోషల్ మీడియాలో. మీరు నైట్ అయినా పడుకోవచ్చు, మార్నింగ్ అయినా పడుకోవచ్చు, ఆ ప్రాపగండా ఒకటి నడుస్తుంది. హౌ రియల్ ఆర్ దీస్ క్రోనోటైప్స్? క్రోనోటైప్ అంటే కొంతమందికి ఎర్లీగా పొద్దున్న లేసే అలవాటు ఉంటుంది, కొంతమందికి ఏమో బాగా లేట్ గా లేసి నైట్ అంతా యాక్టివ్ గా మంచి కాన్సన్ట్రేషన్, కాగ్నిటివ్ బెటర్ గా ఉంటది. కొంచెం వరకు జెనెటిక్స్ ఎఫెక్ట్ డెఫినెట్లీ ఉంటుంది, కానీ అది మనం కావాలి అంటే చేంజ్ చేసుకోవచ్చు. అంటే జనరల్ గా ఒక పర్సన్ కి నైట్ లెగసీ వర్క్ చేసే అలవాటు ఉంది, డేలో పడుకుంటున్నారు అంటే ఆ పర్సన్ క్రోనోటైప్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే దే క్యాన్ చేంజ్. స్టక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, నైట్ టైం ఇలా ఎక్కువ కాగ్నిటివ్ గా యాక్టివ్ గా ఉండడము అన్నారు కదా. సో దానివల్ల ఆబ్వియస్ గా సర్కేడియన్ రిథమ్ అనేది దెబ్బతింటుంది కదా. ఆర్ ఇస్ దేర్ అ వే టు హ్యాక్ దట్ ఫర్ డిఫరెంట్ క్రోనోటైప్? మనం ఎప్పుడైనా టైమ్ జోన్స్ ట్రావెల్ చేసినప్పుడు జెట్ లాగ్ ఉంటుంది. సో డే అండ్ నైట్ బాడీ కన్ఫ్యూజ్ అయ్యి ఇంటర్నల్ సిస్టమ్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతాయి. ఆటోమేటిక్ గా మనకి డే టైం అయినప్పటికీ కూడా నిద్ర వచ్చేయడం ఇలాంటివి జరుగుతాయి జెట్ లాగ్ ఉన్నప్పుడు. కానీ అది న్యాచురల్ గా లేకుండా మనం కావాలని సోషల్లీ అకామిడేట్ చేయడానికి, నైట్ టైం ఈవెంట్స్ అటెండ్ అవ్వడానికి రెగ్యులర్ గా గనక అట్లా చేస్తూ ఉంటే దాన్ని సోషల్ జెట్ లాగ్ అంటాం. యూజువల్ గా అందరూ అది వీకెండ్స్ చేస్తూ ఉంటారు. వీక్ డేస్ అంతా కరెక్ట్ గా వర్క్ చేసినప్పుడు పొద్దున రైట్ టైం కి పడుకొని నైట్ కరెక్ట్ గా పడుకొని పొద్దున కరెక్ట్ గా లేస్తారు. అదే వీకెండ్స్ వచ్చేటప్పటికి ఈవినింగ్ టైం యాక్టివ్ ఉంటూ చేస్తారు. సో ఈ సోషల్ జెట్ లాగ్స్ ఉన్నప్పుడు ఇట్ విల్ ఎఫెక్ట్. ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? కాగ్నిటివ్ ఎబిలిటీ తగ్గిపోతుంది, ఫోకస్ గానీ తగ్గిపోవడము, లేదా యాజిటేటెడ్ గా ఉండడము. అదే కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా ఇట్లా చేంజెస్ చేస్తూ ఉంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోవడము, స్లోగా రిపేర్ తగ్గిపోవడం, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ తగ్గిపోవడం. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ కూడా వీక్ అయిపోతుంది. అది కాకుండా కార్టిసాల్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఎలివేట్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి. ఓకే, సో క్రోనోటైప్ నైట్ టైం ఉన్నా గానీ ఇట్స్ బెటర్ టు
come back to the proper circadian rhythm and follow. Yes. Okay, got it. But in night time workers, ఇంతకు ముందు కూడా మీరు చెప్పారు how to regularize it అని. బట్ వాళ్ళు ఎట్లా ఒక సర్కేడియన్ రిథమ్ ఫాలో అవ్వాలి అంటే హౌ విల్ పీపుల్ హూ వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ వాళ్ళు ఎట్లా రెగ్యులేట్ చేసుకోవచ్చు అంటారు? నైట్ షిఫ్ట్ వర్కర్స్ వర్క్ టైమింగ్ అయిపోయినాక వెన్ ఇట్ ఈస్ ఆ టైంలో బాడీ న్యాచురల్ గా పడుకోవాలి. వర్క్ అయిపోయినాక పడుకోవాలి అంటే బాడీకి తెలియాలి దట్ ఆ పర్సన్ వైండ్ డౌన్ అవుతున్నారు, ఇప్పుడు పడుకునే టైం అయ్యింది, సో పడుకోవాలి అని బాడీకి తెలియాలి. బాడీకి తెలియాలి అంటే వాళ్ళు అప్పుడు బ్రైట్ లైట్ లోకి వెళ్తే అలర్ట్ గా ఉంటది. మెలటోనిన్ సిస్టమ్ గానీ, కార్టిజాల్ సిస్టమ్ గానీ, బాడీలో వేరే హార్మోన్స్ గానీ, లెప్టిన్, గ్రెలిన్, కార్టిజాల్, ఇన్సులిన్ ఇవన్నీ సర్కేడియన్ రిథమ్ బట్టి పనిచేస్తాయి. అంటే కొన్ని ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఎంత న్యాచురల్ అంటే బాడీకి పొద్దున లెగిసినప్పుడు కొన్ని హార్మోన్స్ ఎలివేటెడ్ గా ఉంటాయి, ఈవినింగ్ అయ్యేటప్పటికి అవి తగ్గుతాయి. కొన్ని హార్మోన్స్ మార్నింగ్ సప్రెస్డ్ గా ఉంటాయి, నైట్ అయ్యేటప్పటికి ఎలివేట్ అవుతాయి. సో అలా మెలటోనిన్, కార్టిజాల్, ఇన్సులిన్, లెప్టిన్, గ్రెలిన్ ఈ హార్మోనల్ సిస్టమ్స్ అన్ని ఒక పద్ధతిగా పనిచేస్తూ ఉంటాయి. కానీ నైట్ షిఫ్ట్ వర్కర్స్ కి ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వద్దు, బ్యాలెన్స్ గా ఉండాలి అంటే వాళ్ళు పడుకునే టైంకి బాడీ వైండ్ డౌన్ మోడ్ లోకి వెళ్ళాలి. అంటే బ్లూ లైట్ బ్లాక్ అవ్వాలి. ఆ బ్లూ లైట్ వాళ్ళకి అప్పుడు ఎక్కడి నుండి వస్తుంది? సన్ లైట్ నుండి వస్తుంది నైట్ షిఫ్ట్ వర్కర్స్ అయితే. సో రూమ్ అంతా డార్కెన్ చేసుకోవడము, డార్క్ కర్టన్స్ వేసుకోవడం ఇలాంటివి చేస్తే బాడీ న్యాచురల్ గా స్లీప్ కి ప్రిపేర్ అవుతుంది. అలాగే హెవీ మీల్స్ అప్పుడు తినకూడదు. వాళ్ళు పడుకోవాలి అని డిసైడ్ అయినప్పుడు హెవీ మీల్స్ తినకూడదు. ఎలాగైతే రెగ్యులర్ పీపుల్ కి మీరు పడుకునే 3 hours ముందు లాస్ట్ మీల్ అయిపోవాలి అని చెప్తాము, నైట్ షిఫ్ట్ వర్కర్స్ కూడా వాళ్ళు ఎప్పుడైతే పడుకుంటారో అక్కడ నుండి 3 hours ముందు ఎర్లీగా మీల్ ఎండ్ అయిపోవాలి, వైండ్ డౌన్ రొటీన్ లోకి వెళ్ళాలి, బాడీ రిలాక్స్ అవ్వాలి, బ్లూ లైట్ బ్లాక్ అవ్వాలి. అండ్ వాళ్ళు ఎప్పుడైతే లేస్తారు, అది ఏ నైట్ అయినా అవ్వని, అప్పుడు వాళ్ళు బ్లూ లైట్ కి అప్పుడు ఎక్స్పోజ్ అవ్వాలి. సో అప్పుడు సన్ లైట్ ఉండదు అనుకోండి, అప్పుడు ఇంట్లో అన్ని ఎల్ఈడి లైట్స్ ఆన్ చేయడము, సో అలర్ట్ సిస్టమ్స్ ఆన్ అవ్వాలి. సో సన్ లైట్ ఉండని వాళ్ళకి అప్పుడు ఆర్టిఫిషియల్ గా ఎల్ఈడి లైట్స్ ఆన్ చేయడం, ఇంట్లో లైట్స్ అంతా బ్రైట్ గా పెట్టడం, అలాంటి చేంజెస్ చేసుకుంటే అట్లీస్ట్ బాడీ న్యాచురల్ గా ఇంటర్నల్ క్లాక్ కూడా ఎక్స్టర్నల్ క్లాక్ కి అలైన్ అవుతుంది, కొంతవరకు అలైన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 3 hours ముందు 4 hours ముందు తినాలని చెప్తారు కదా నిద్ర సరిగ్గా పట్టాలని. అసలు ఏమవుతుంది? సే ఫర్ ఎగ్జాంపుల్ నేను 11 o'clock కి డిన్నర్ చేసి 11:30కి పడుకుంటే ఏమవుతుంది అసలు బాడీలో? లేట్ గా తిన్నప్పుడు, స్లీప్ కి బెడ్ టైం కి క్లోజ్ గా తిన్నప్పుడు అది అలర్ట్ మోడ్ లోనే ఉంటది. గ్రోత్ హార్మోన్ రిలీజ్ అప్పుడు అవ్వదు. హార్ట్ రేట్, కోర్ బాడీ టెంపరేచర్ అనేది, ఇంటర్నల్ కోర్ బాడీ టెంపరేచర్ డ్రాప్ అవుతే గానీ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వదు. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోతే రిపేర్ అవ్వదు. సో పర్పస్ ఆఫ్ స్లీప్ ఇస్ నాట్ సాల్వ్. పడుకుంటున్నారు కానీ బాడీ రిపేర్ అవ్వట్లేదు, విచ్ ఇస్ నాట్ ఐడియల్. అదొకటి. అండ్ వెన్ ఎవర్ వీఆర్ ఈటింగ్, సర్కేడియన్ రిథమ్ కి మీల్ ప్యాటర్న్ కి కూడా చాలా క్లోజ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనము క్రోనోటైప్స్ షిఫ్ట్ చేయాలన్నా, ఇంటర్నల్ క్లాక్ కి అలైన్ అవ్వాలన్నా, మనం లేసున్న ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైమ్ లో ఎక్కువ ఫుడ్ తినేసి తక్కువ, తర్వాత రెస్ట్ హాఫ్ ఆఫ్ ద డే లో తక్కువ తినాలి. అప్పుడు కానీ బాడీ వైండ్ డౌన్ అవ్వదు, అప్పుడు కానీ మెలటోనిన్ రిలీజ్ అవ్వదు. లేదు అలా కాకుండా లేట్ గా డిన్నర్ చేస్తుంటే కోర్ బాడీ టెంపరేచర్ డ్రాప్ అవ్వదు, గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వదు, మెలటోనిన్ కూడా రిలీజ్ అవ్వదు. అండ్ దానికి తోడు ఇంకా బ్లూ లైట్ కూడా ఎక్స్పోజ్ అవుతుంటే, విచ్ ఇస్ అరౌండ్ 420 to 460 nanometers ఆ రేంజ్ లో ఉన్నప్పుడు బ్లూ లైట్ ఎక్స్పోజ్ అవుతుంటే మెలటోనిన్ కూడా రిలీజ్ అవ్వదు. సో బాడీ డీటాక్స్ అవ్వదు, రిపేర్ అవ్వదు, యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ అవ్వదు, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఓకే, 3-4 hours ముందు మీల్ తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ దెన్ బ్లూ లైట్ ఎక్స్పోజర్ కూడా తగ్గించుకుంటే స్లీప్ ఈస్ బెటర్. సో 3 hours ముందు తినేటప్పుడు లైక్ హౌ డు వి ప్లాన్ మీల్స్? అంటే ఫర్ బెటర్ స్లీప్ ఏం తినాలి? లైట్ మీల్ వరకు ఓకే, బట్ లైట్ మీల్ డెఫినేషన్ అందరికి వేరువేరుగా ఉంటుంది కదా. సో లైట్ మీల్ అంటే లైక్ వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ లైట్ మీల్? లైట్ మీల్ అంటే అందరూ ఇడ్లీ, దోశ, లేదంటే పోహా, లేదంటే ఫ్రూట్స్, ఇవన్నీ లైట్ మీల్ అనుకుంటారు. లైట్ మీల్ అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండడము. లైట్ మీల్ అంటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం. అంటే ఏ ఫుడ్ అయితే ఎక్కువ ఇన్సులిన్ ని యూజ్ చేయకుండా డైజెస్ట్ అయిపోయి ఎనర్జీ ఇస్తుందో ఆ ఫుడ్స్ తినాలి. అంటే గుడ్ ఫ్యాట్స్, కొంచెం ఫైబర్, ప్రోటీన్ కలిసి ఉన్న ఫుడ్ అయితే అది ఎక్కువ ఇన్సులిన్ ని రిలీజ్ చేయకుండా ఉంటుంది. ఎనీ ఫుడ్, ఏదైనా ఫుడ్ ఇన్సులిన్ రిలీజ్
తగ్గిస్తుందో, ఏ ఫుడ్ అయితే లో జిఐ ఇండెక్స్ ఉంటుందో, ఏ ఫుడ్ లో అయితే ఎక్కువ ఫ్రక్టోజ్ ఓవర్లోడ్ ఉండదు, దట్ ఈస్ అ లైఫ్ మీల్. సో ఫ్రూట్స్ తినకూడదు నైట్ టైం. నైట్ టైం ఫ్రూట్స్ ఇస్ నాట్ ఐడియల్ థింగ్. ఓకే. అంటే తెలుగు డైట్ లో లైక్ సౌత్ ఇండియన్ డైట్ లో ఏదైనా ఎగ్జాంపుల్స్ ఇస్తారా? లైట్ మీల్ అకార్డింగ్ టు యూ, వాట్ డూ యూ అప్రూవ్? లైట్ మీల్ అంటే దాల్ సూప్ విత్ వెజిటేబుల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా స్ప్రౌట్స్ సాలడ్ అయి ఉండొచ్చు, లేకపోతే మనకి రాజ్మా, పింటో బీన్స్, వీటితో కొన్ని వెజిటేబుల్స్ తో తీసుకోవచ్చు. లేదు అంటే ఎగ్స్ విత్ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు, విత్ సమ్ నట్స్ కానీ, ఏదైనా అవకాడో కానీ, సమ్ కోకోనట్ ఆయిల్ లో కుక్ చేసింది అయి ఉండొచ్చు. సో దీస్ ఆర్ ద బెటర్ ఆప్షన్స్. ఎక్కువ గ్రెయిన్ హెవీ వెళ్ళకుండా కీన్వా బేస్డ్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకున్నప్పుడు బెటర్ గా ఉంటుంది. ఓకే. ఆర్ లేదు మీట్ ఈటర్స్ అనుకోండి, కొంచెం చికెన్ కానీ ఫిష్ కానీ తీసుకొని వెజిటేబుల్స్ ఆన్ ద సైడ్ కానీ, సో ఇలా తీసుకున్నప్పుడు ఇట్స్ లైట్ మీల్. ఓకే, గాట్ ఇట్. సో లాస్ట్ ఎపిసోడ్ లో మనం ఏం డిస్కస్ చేసామంటే, ఈవెన్ ఒక్క రోజు కానీ లైక్ 2 రోజులు, ఒక 1 hour తక్కువ నిద్రపోయినా కానీ ఆ ఎఫెక్ట్ అనేది బాడీ మీద ఉంటుంది, నో మ్యాటర్ వాట్. తర్వాత కాంపెన్సేట్ చేయొచ్చు, బట్ అప్పుడు జరిగే డ్యామేజ్ అయితే ఆల్రెడీ జరిగింది బాడీలో అని డిస్కస్ చేశాం కదా. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా చాలా ఇయర్స్ నుండి దే ఆర్ నాట్ మెయింటైనింగ్ దేర్ స్లీప్ ప్యాటర్న్ ప్రాపర్లీ, బట్ ఇప్పుడు అవేర్నెస్ ఉంది కాబట్టి ఎవరైనా కరెక్ట్ గా స్లీప్ సెట్ చేసుకోవాలనే వాళ్ళు ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ ని రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ పాజిటివ్ చేంజెస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏ ఏజ్ అయినా పర్లేదు. స్లీప్ చాలా ఇయర్స్ నుండి డిస్టర్బ్ అయిపోయి ఉంది, ఇప్పుడు చేంజ్ చేస్తే బెనిఫిట్ అవుతారా అంటే డెఫినెట్లీ. ఎందుకంటే స్టడీస్ లో కూడా వన్స్ సి ఎవరైతే 17 to 18 hours పడుకోకుండా అంత స్ట్రెచ్ మెలకుగా ఉంటారో, దేర్ అలర్ట్ లెవెల్ ఆర్ వాళ్ళ కాగ్నిటివ్ ఎబిలిటీ దేనికి ఈక్వల్ అంటే ఎవరైతే బ్లడ్ ఆల్కహాల్ లెవెల్ 0.05 to 1 millimole ఉంటుందో దానికి ఈక్వల్. అంటే డ్రైవింగ్ కూడా లేదంటే స్లీప్ డిప్రైవ్డ్ డ్రైవింగ్ ఇస్ ఆల్సో డేంజరస్ ఏమో కదా. ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. స్లీప్ డిప్రైవ్డ్ డ్రైవింగ్ వల్ల మిస్టేక్స్ జరుగుతాయి, కాగ్నిటివ్ ప్రెజెన్స్ ఉండదు, ఎర్రర్స్ జరుగుతాయి, ఆర్ బాడీ కెన్ డ్రైవ్ ఇన్ టు మైక్రో స్లీప్స్. సో all these can lead to harmful accidents. Right. So ఇప్పుడు స్లీప్ 8 to 9 hours, 7 to 8 hours of sleep is ideal అనుకుంటున్నాము. దిస్ ఇస్ ఫర్ ఇన్ జనరల్ ప్రివెంటివ్ హెల్త్ కోసం కానీ మన వెల్నెస్ కోసం కానీ ఇంత పడుకోవాలి కదా. ఆన్ ది అదర్ సైడ్ దెర్ ఆర్ స్లీప్ డిజార్డర్స్. సో నిద్ర పట్టకపోవడానికి ఈ మెడికల్ పరంగా స్లీప్ డిజార్డర్స్ ఉండడానికి ఏంటి తేడా? అంటే వెన్ షుడ్ సమ్మన్ బి రియలీ వరీడ్? ఎర్లీగా మీల్ తినేస్తున్నారు, లాస్ట్ మీల్ ఎర్లీగా అయిపోయింది, ఎక్కువ గ్యాడ్జెట్స్ పైన టైం స్పెండ్ చేయట్లేదు, బ్లూ లైట్ ఎక్స్పోజర్ లేదు, టైం కి రెగ్యులర్ గా పడుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ నిద్ర పట్టట్లేదు అంటే స్లీప్ డిజార్డర్స్ ని ఇవాల్యుయేట్ చేయాలి. ఓకే. లేదు పడుకుంటున్నారు నైట్ టైం కానీ పొద్దున కూడా అసలు అలర్ట్ గా లేరు, ఇంకా పొద్దున ఆవలింతలు రావడం, పొద్దున కూడా మళ్ళీ ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రపోవడం ఉంది అంటే స్లీప్ డిజార్డర్స్ రూల్ అవుట్ చేయాలి. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఏమైనా ఉందా, సెంట్రల్ స్లీప్ యాప్నియా ఉందా, లేకపోతే మెలటోనిన్ డెఫిషియన్సీయా, ఓకే, ఇలాంటివన్నీ రూల్ అవుట్ చేస్తాం. స్లీప్ యాప్నియాకి ఏముంటాయి సిమ్టమ్స్ అపార్ట్ ఫ్రమ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు? స్లీప్ యాప్నియాకి హెల్దీగా ఉంటారు, వెయిట్ ఎక్కువ అవుతారు, స్నోరింగ్ ఉంటది, పక్కన స్లీపింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంప్లైంట్ చేస్తూ ఉంటారు, అంటే మధ్యలో పాజెస్ తీసుకుంటారు, బ్రీత్ చేయరు కాసేపు, దాని తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది బ్రీతింగ్ అని, ఎక్కడ కూర్చుంటే అక్కడ డే టైమ్ లో పడుకుంటారు, కాన్సన్ట్రేషన్ ఉండదు, అండ్ వెయిట్ పెరుగుతారు, మెల్లగా డయాబెటిక్ అవుతారు. ఇలాంటివన్నీ వి సీ ఇన్ పీపుల్ విత్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. అంటే బట్ మీరు చెప్పేవన్నీ చాలా మందికి ఉంటూ ఉంటాయి కదా, బట్ స్లీప్ యాప్నియా కూడా చాలా మందికి ఉంటుంది. ఓకే. సో టెస్టింగ్ ఎక్కువ చేసుకోవాలి, పాలిసోనోగ్రఫీ చేసుకోవాలి. ఓకే. సో టెస్టింగ్ చాలా తక్కువ చేస్తారు, అంటే నార్మలైజ్ ఈ సిమ్టమ్స్ అన్నిటిని చాలా నార్మలైజ్ చేసేసామంటారా? డాక్టర్స్ ని రీచ్ అవుట్ అయితే డెఫినెట్లీ డాక్టర్స్ రికమెండ్ చేస్తారు. ఓకే. కానీ ఆ టైం తీసుకొని వెళ్ళి టెస్ట్ చేసుకోవాలి, అంటే దాన్ని ఈజీగా తీసుకోకూడదు. ఓకే. అంటే ఎలా ఉంటుంది టెస్ట్, ఎట్లా కండక్ట్ చేస్తారు? స్లీప్ యాప్నియా టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు
దెర్ ఆర్ ఫ్యూ లీడ్స్, చెస్ట్ లీడ్స్ ఉంటాయి, ఫింగర్ కి పల్స్ ఆక్సిమెట్రీ డివైస్ ఉంటుంది. దెన్ ద స్లీప్ రెగ్యులర్ గా ఎలా పడుకుంటారు అలాగే పడుకుంటారు. నైట్ అంతా పడుకున్నప్పుడు స్లీప్ డేటా అంతా కరెక్ట్ అవుతుంది. దాంట్లో ఏమైనా ఎపిసోడ్స్ ఉన్నాయనుకోండి, మనం తక్కువ బ్రీత్ చేసినాయి, హైపాప్నియా ఎపిసోడ్స్ అంటాం, లేదు కొన్ని చోట్ల బ్రీదింగ్ ఆగిపోయింది అనుకోండి, ఆప్నియా ఎపిసోడ్స్ అంటాం. సో ఈ ఆప్నియా ఎపిసోడ్స్ ఎన్ని ఉన్నాయి, హైపాప్నియా ఎపిసోడ్స్ ఎన్ని ఉన్నాయి, ఏహెచ్ఐ ఇండెక్స్ ఎలా ఉంది, ఇవి చూసి ఓకే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా ఉందా లేదా పొద్దున మనకు వచ్చిన డేటాలో తెలుస్తుంది. ఓకే ఆ ఎపిసోడ్స్ ఉన్నాయనుకోండి, దెర్ ఆర్ సమ్ డివైసెస్ దట్ కెన్ హెల్ప్, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెషర్స్ అని. సో ఆ ఎయిర్ వేస్ కొలాప్స్ అవ్వకుండా మనం పడుకున్నప్పుడు కూడా ఎయిర్ వేస్ ఓపెన్ గా ఉంటే బ్రెయిన్ విల్ గెట్ ద ఆక్సిజన్. ఓకే, గాట్ ఇట్. ఐ సీ మీరు కూడా లైక్ రింగ్ వేసుకున్నారు కదా, సో డూ యూ ఆల్సో లైక్ ట్రాక్ యువర్ స్లీప్ ఆన్ అన్ ఎవ్రీడే బేసిస్? ఐ ట్రాక్ మై స్లీప్, అంటే కన్సిస్టెంట్ గా సిమిలర్ టైమ్స్ పడుకోవడానికి ట్రై చేస్తాను. వీక్ డేస్ అయినా వీకెండ్స్ అయినా. వీకెండ్స్ అంటే లేట్ గా పడుకోవాలి, లేట్ గా వేయాలి అలా ఏం లేదు. నా డే అంతా ఎనర్జెటిక్ ఉండడం ఇంపార్టెంట్ కాబట్టి కన్సిస్టెంట్ గా స్లీప్ కి టైం ఇవ్వాలి అన్న ఒక కాన్షియస్నెస్ ఉంటుంది. అలాగే ఇంకోటి డే టైం ట్రాక్ చేస్తాం కాబట్టి నైట్ టైం ఏదైనా తినాలనుకున్నప్పుడు హెవీగా తినాలి లేదా కాఫ్ తినాలి అని అనిపించినా కూడా స్లీప్ ఇంపార్టెంట్ కాబట్టి అది కొంచెం మానిటర్ చేసుకోవడానికి, మోడరేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే మీరు ఆల్రెడీ ఆల్మోస్ట్ లైక్ అన్ని హెల్దీ ప్రాక్టీసెస్ ఆల్రెడీ ఫాలో అవుతారు కాబట్టి మీ స్లీప్ ప్యాటర్న్ డేటా తర్వాత, ఇప్పుడు మీ దగ్గర చాలా డేటా ఉంది కాబట్టి ఫ్రమ్ ద రింగ్ యువర్ వేరింగ్ మీకు చాలా డేటా వస్తుంది కాబట్టి వాట్ ఎల్స్ వర్ యూ ఏబుల్ టు బిల్డ్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ గేమ్ ఆల్రెడీ? వాట్ ఎల్స్ ఐ యామ్ ఏబుల్ టు బ్రింగ్? ఓకే, గ్రెయిన్ ఏమైనా ఎక్కువ తిన్నప్పుడు నైట్ టైంలో ఐ యూస్ టు సీ బాడీకి చాలా టైం పట్టేసి కోర్ బాడీ టెంపరేచర్ డ్రాప్ అవ్వకుండా నైట్ అంతా రెస్టింగ్ హార్ట్ రేట్ హై ఉండడము, అది చూస్తూ ఉంటాను. సో ఐ కట్ డౌన్ ఆన్ ద గ్రెయిన్ పోర్షన్ నైట్ టైంలో. ఓకే, ఆల్సో ఎప్పుడైతే సాలెడ్ అవాయిడ్ చేస్తానో, వెజ్జీస్ ఫైబర్ పోర్షన్ అవాయిడ్ చేస్తాను, అప్పుడు కూడా బాడీ విల్ టేక్ టైం. అండ్ మీట్ తిన్నప్పుడు కూడా బాడీ విల్ టేక్ మోర్ టైమ్ టు డైజెస్ట్. సో ఇలాంటి చేంజెస్ నేను కొన్ని చూసాను. సో ఐ ట్రై టు ఈట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవే ఫ్రమ్ ద బెడ్ టైం. ఆ చేంజెస్ చేసుకుంటాను. ఇంకోటి, ఏ డేస్ అయితే నాకు హెక్టిక్ గా ఉంటాయో, వైండ్ డౌన్ కామ్ గా క్వైట్ గా ఉండదు స్కెడ్యూల్, ఇంటికి వెళ్ళిన తర్వాత బిజీ ఫర్ సమ్ రీజన్, వైండ్ డౌన్ న్యాచురల్ గా అవ్వకపోయినా బిజీగా ఉన్నా, ఆ బిజీగా ఉండి అలసిపోయి నిద్రపోయినా నిద్ర క్వాలిటీ సరిగ్గా ఉండదు. అలసిపోతాను, పడుకుంటాను, నేను బాగా నిద్రపోయాను అనుకుంటాను, చూస్తే అస్సలు క్వాలిటీ బాగుండదు స్లీప్ క్వాలిటీ. ఎందుకంటే నేను న్యాచురల్ గా వైండ్ డౌన్ అవ్వలేదు, అంటే క్వైట్ గా పీస్ఫుల్ గా పడుకోలేదు. ఆ రష్ లో, ఆ బిజీ స్కెడ్యూల్ లో పడుకున్నప్పుడు బాగుండదు. సో ఈ చేంజెస్ కన్సిస్టెంట్ గా చూసాను. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసిన డేటా ఉంటే హ్యాబిట్ బిల్డింగ్ కి ఈజీగా ఉంటది. ఆల్సో ఎప్పుడు సంబడి ఇస్ దేర్ టు ట్రాక్ మీ అన్నట్టు ఉంటది. అల్టిమేట్లీ ఐఎమ్ హ్యూమన్ బీయింగ్ టు. సో ఒక స్లీప్ కల్చర్ అనేది తీసుకురావాలంటే లైక్ ఇండియాలో, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇప్పటికీ కూడా ఇంత డేటా ఉంది, ఇంత అవేర్నెస్ ఉన్నాక కూడా నాట్ స్లీపింగ్ ఇస్ కూలర్ సమ్హౌ దాన్ స్లీపింగ్ ఆన్ టైం. సో ఈ స్లీప్ కల్చర్ అనేది తీసుకొని రావాలి అంటే బోత్ అట్ పాలసీ లెవెల్ ఆర్ at a large scale, what changes you think? First thing, restaurants should close down by 9 p.m. at least. ఫుడ్ యాక్సెసిబిలిటీ ఎంత ఎక్కువైందంటే నైట్ 11 AM 4 AM బిర్యానీస్ ఇలా ఉంటే, అంటే 24 hours బాడీ విల్ బి ఈటింగ్ ఫుడ్, దెన్ వెన్ విల్ ఇట్ గెట్ టైమ్ టు ప్రిపేర్? ఫాస్టింగ్ అనేది లేకుండా వెళ్ళిపోయింది. అందరు కొంతమంది ఈటింగ్ విండోస్ చూస్తే ఇట్ ఇస్ సో లాంగ్, బియాండ్ 14 hours 16 hours ఈటింగ్ విండో ఉంటే ఫాస్టింగ్ అవర్స్ 6 to 8 hours ఉంటుంది, విచ్ ఇస్ నాట్ గుడ్. ఆ ఫాస్టింగ్ విండో అనేది కనీసం 12 hours అన్నా ఉండాలి. నైట్ టైం రెస్టారెంట్స్ ఓపెన్ ఉండకూడదు, సో దట్ రెస్టారెంట్ క్లోజ్ అవుతుంది అంటే పీపుల్ ట్రై టు ఈట్ బిఫోర్ దాట్. అఫ్ కోర్స్ నైట్ షిఫ్ట్ వర్కర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి కన్వీనియంట్ గా వర్క్ ఏరియాస్ లో మేబీ ఫుడ్ క్యాన్ బి అవైలబుల్, కానీ అందరికీ అవసరం లేదు కదా. సో ఐ థింక్ పాలసీ, నేషనల్ పాలసీ లెవెల్ అంటే దెన్ ఐ థింక్ నాట్ ఆల్ రెస్టారెంట్స్ షుడ్ బి ఓపెన్, డెఫినెట్లీ నాట్. వాట్ ఎల్స్ క్యాన్ బి చేంజ్డ్? ఐ థింక్ బయట మనం చూస్తుంటాం కదా, షాప్స్ బయట
లేకపోతే షాపింగ్ మాల్స్ బయట అన్ని బ్రైట్ లైట్స్ ఇలా ఆన్ ఉంటాయి, ఎల్ఈడి లైట్స్ అని. సో అక్కడ బయటకు వెళ్ళేసి వస్తే బాడీ ఫుల్ అలర్ట్ అయిపోతుంది, దట్ నిద్రపోవాలని కూడా తెలియదు. సో ఐ థింక్ ఒక టైం అయిన తర్వాత 9 o'clock 10 o'clock తర్వాత అంత బ్రైట్ లైట్ స్ట్రీట్స్ లో ఉండకూడదు. ఇట్ యు సీ లైక్ ఎవరన్నా ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈవెన్ ఇన్ స్మాల్ సిటీస్? ఐ నో లార్జ్ సిటీస్ పాలసీ లెవెల్ ఇస్ వెరీ డిఫికల్ట్. అట్లీస్ట్ వెన్ ఐ బీన్ టు జపాన్ లో వెళ్ళినప్పుడైతే 6ంటికి అన్ని క్లోజ్ అయిపోయేది, ఫుడ్ కూడా దొరికేది కాదు, రెస్టారెంట్స్ కూడా క్లోజ్ అయ్యేది. బెస్ట్ థింగ్ ఇస్ కాఫీ 6 PM తర్వాత అవైలబుల్ ఉండేదే కాదు. వన్ మోర్ థింగ్, ఇఫ్ సంథింగ్ హ్యాస్ టు బి డన్, కెఫ్టేరియాస్ లో కాఫీ షాప్స్ అన్ని క్లోజ్ 6 తర్వాత స్టిమ్యులెంట్ విండో క్లోజ్ అయిపోవాలి, స్టిమ్యులెంట్ విండో క్లోజ్ అయిపోవాలి, కార్బోహైడ్రేట్ విండో క్లోజ్ అయిపోవాలి, బ్లూ లైట్ విండో క్లోజ్ అయిపోవాలి. సో